రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు ఏముందంటే కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి మనం సమాజం గురించి ఏమైనా తెలిసి ఉంటే వాళ్ళకి ఏమన్నా సమాజం గురించి తెలిసి ఉంటే మాత్రం పక్కా రేవంత్ రెడ్డి పాలన బరాబర్ కరెక్ట్ ఉంది. అంతేగాని కేసీఆర్ మీద మొత్తం ఉండి ఇన్ని రోజులు కేసీఆర్ ఉండి ఏం చేసిండు, అప్పులు చేసి అమ్మేసిండు అన్ని. ఇప్పుడు మీకు హెచ్సియు అంటే అంతా అయింది. దాంట్లో ఏమున్నారు రేవంత్ రెడ్డి కరెక్టే చేసిండు. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ తెస్తుర్రు, హెచ్సియులో ఇన్వెస్ట్మెంట్ తెస్తుర్రు అంటే ఎంతవరకైనా కరెక్టే. అది మనకి ఇప్పుడు బయోడైవర్సిటీ డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు చూసుకున్నాం, కానీ కొంచెం యూజ్ చేసుకోవడం అది మన తెలంగాణకు మంచిదే. దాన్ని రేవంత్ రెడ్డి కేసీఆర్ వాళ్ళు మొత్తం అపోజ్ చేసి వాళ్ళ పార్టీ మొత్తం అట్లా చేయడంలో మనం ఏం చేయలేము దాని. కానీ రేవంత్ రెడ్డి పాలన మాత్రం నెంబర్ 1 అని నేను చెప్తా. ఇప్పుడు కాళేశ్వరం గురించి కూడా మొత్తం కరెక్టే చేసినావు, కాకపోతే 1-2 పట్టుకొని వృధా ప్రయత్నం చేస్తున్నారు అన్న కూడా మాట్లాడుతూ ఉంటాం. రేవంత్ రెడ్డి రూలింగ్ లోకి రాగానే ఫస్ట్ చెక్ చేసిన ప్రాజెక్టే కాళేశ్వరం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఎన్నిగానం పైసలు నొక్కేసిర్రో కేసీఆర్, దాన్ని బట్టి మనకు అర్థం అయిపోతుంది. చెక్ చేసి ఏదైనా కరెక్ట్ చేసిండు, ఇదైతే నేను క్లారిటీగా చెప్పగలుగుతా. మా చిన్న పంచాను మా ఫ్యామిలీకి కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తుంది. దాన్ని బట్టి నాకు ఇంత నాలెడ్జ్ వచ్చింది కాంగ్రెస్ గురించి. ఇంకా ఆ మినిస్టర్లు ఇవ్వలేకపోవడం కొంచెం తక్కువనే, కానీ ఏంటంటే మన స్టేట్ కి ప్రాఫిట్స్ అనేటివి ఇన్వెస్ట్మెంట్స్ లేనందుకు అవి ఏం చేయలేకపోతుర్రు. కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే అవి ఇంప్లిమెంట్ చేసి ఏమన్నా ఇవ్వగలుగుతారు. ఇప్పుడు బస్సు ఇవన్నీ ఇచ్చినట్టు విధంగానే ఇప్పుడు మహిళలకి అవి ఇస్తా అన్నాడు పెన్షన్. ఎందుకు ఇవ్వలేకపోతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేకపోతుంది. కానీ అది అందరు అర్థం చేసుకోలేకపోతారు. అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పక్కా కరెక్ట్ అనేది నేను చెప్తాను. ఇంక ఇప్పుడైతే కొంచెం కష్టమే. ఇచ్చిన కాడికి సరిపెట్టుకొని మళ్ళీ ఒకసారి గెలిపిస్తే అప్పుడు అన్ని ఇవ్వడానికి ట్రై చేస్తారు తప్ప ఇప్పుడైతే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ లేనప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు రూలింగ్ లో లేని ప్రతి ఒక్కరు మళ్ళొస్తా అనే చెప్తారు తప్ప నేను రాను అని అయితే చెప్పారు కదా. అది మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. దానికి మనం ఏం చేయలేము. ఎవరైనా నెక్స్ట్ నేనే వస్తా అనుకుంటారు తప్పితే దానికి. రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటే మైండ్ లో ఒకటే ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు మనం ఏమైనా ఫ్లాట్ కొనాలన్నా ల్యాండ్ కొనాలన్నా మనకంటూ మనం కొనుక్కోలేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మన పేదవాడు ల్యాండ్ కొనగలుగుతాడా? ఏడనైనా చూసిర్రా? పేదవాడు అసలు ల్యాండ్ కొనలేడు. ఎందుకంటే అంత రేటు పెరిగిపోయింది ల్యాండ్. కేసీఆర్ వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్ అనేది పెంచారు. ఆయన గొప్ప చెప్పుకుంటున్నారు ల్యాండ్ రేట్ పెంచినా కాబట్టి ల్యాండ్ ఉన్న వాళ్ళు మంచిగా బతుకుతున్నారు. మరి ల్యాండ్ లేని వాళ్ళు అట్లే ఉండాలా? వాళ్ళ అభివృద్ధి చెందలేరా? అది మనం దృష్టిలోకి తీసుకొని మళ్ళీ ఇంకోసారి రేవంత్ రెడ్డిని గెలిపియాలి. ప్రభుత్వంలో పథకాలు అందినాయి కానీ ఈ ప్రభుత్వంలో పథకాలు ఏమి అందుతలేవు. అంటే ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని అయిపోయిన తర్వాత ఇంకేడికెళ్ళి అందుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అయిపోయినాయి. మొన్న క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి అన్ని క్లియర్ గా చెప్పిండు ఏందని, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటే నేను ఏమి ఇవ్వగలుగుతా అని చెప్పిండు. మన కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని వాడేసినప్పుడు కూడా మనం చెప్పినామా? ఈ క్వశ్చన్లు రాలేవు. ఎందుకంటే మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ ఉన్న తర్వాత ఇది వచ్చింది కాబట్టి మనం దాన్ని బీఆర్ఎస్ పార్టీ అభిమానులు దీన్ని అపోజ్ చేయడానికి పక్కా ట్రై చేస్తారు. దానికి మనం ఏం చేయలేము. మనకు నాలెడ్జ్ ఉన్నంత వరకు మనకి ఏ పార్టీ కరెక్ట్ అనిపిస్తే దాంతోనే ఉండాలి. సామాన్య ప్రజలు ఇప్పుడు బ్రతకడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారంటే దానికి కాంగ్రెస్ పార్టీ అయితే కారణం కాదు. వస్తున్న సమాజంలో జరుగుతున్న ప్రతి దాని వల్ల ఇది అంతే. సమాజంలో జరుగుతున్న దీని వల్లనే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనే మనుషులు బ్రతకలేకపోతున్నారు అనేది మాత్రం నేను దాన్ని పక్కా అపోజ్ చేస్తా. ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పగలుగుతాను దాని గురించి. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతుంది అయితే నా దృష్టిలో కరెక్టే. ఒక కాడికి పథకాలు ఇవ్వలేకపోయినాం, అది కాంగ్రెస్ పార్టీ తప్పే. కానీ ఇచ్చిన కాడికి అయితే ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు మనం ఏం చేయలేము. ఇన్వెస్ట్మెంట్స్ తేనిక ట్రై చేస్తే కూడా దాన్ని ఆపేసిర్రు. ఇంకా అందుకని కొంచెం లేట్ అవుతుంది, కానీ తప్పకుండా ఇస్తాడని అయితే నా నమ్మకం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేకుండా అన్ని పథకాలు వేయడం తప్పే కదా. మనకు ఫస్ట్ కేసీఆర్ తీసుకున్న లోన్ గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదు. తెలిసిన తర్వాత ఏం చేస్తాడో అనేది ఇప్పుడు వచ్చిన తర్వాత మనకు క్లియర్ గా చెప్తుండే ఎన్ని అప్పులు అయినా ఏందని. అదేదో స్టార్టింగ్ తెలిసి ఉంటే ఇన్ని పథకాలు చెప్పలేకపోతున్నాయి. ఇన్ని రోజులు ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని రాష్ట్రాలలో ఎక్కడైనా డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి స్టేట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఒక్కరైనా చెప్పిర్రా? రేవంత్ రెడ్డి ఈసారి మనకి చెప్పిండు. అది మనం దృష్టిలోకి తీసుకోవాలి. ఫైనల్ గా రేవంత్ రెడ్డి చేసింది అయితే నా దృష్టిలో కరెక్టే, కానీ పథకాలు ఇవ్వలేడు అదైతే ఓకే. కానీ కేసీఆర్ అయితే అన్ని అప్పులు చేసిపోయిండు అని అయితే క్లియర్ గా మనకు అర్థం అయిపోతుంది.